బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల అమీన్పూర్ లో ఓ భవనాన్ని కూల్చేసింది హైడ్రా. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని కూల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు కొన్ని అంశాలను పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కోర్టులో పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ ను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించింది. ఈ నెల 30న వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా హాజరై సమాధానం చెప్పాలంటూ కూడా ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల అమీన్పూర్ లో ఓ భవనాన్ని కూల్చేసింది హైడ్రా. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని కూల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ ను ఎలా కూలుస్తారని ప్రశ్నించింది హైడ్రాను హైకోర్టు. ఈ నెల 30న వ్యక్తిగతంగానూ లేకపోతే వర్చువల్ గానూ హాజరై సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను అప్డేట్స్ అందించేందుకు. సాగర్, ఇంకా నోటీసులో ఏ అంశాలను పేర్కొంది? ఏమని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చింది? సచిన్, మొత్తంగా హైడ్రా కూల్చివేతల పరంపైన బాధితులు పెద్ద ఎత్తున కోర్టులను ఆశ్రయిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ హైకోర్టు తాజాగా ఆదేశం ఇచ్చింది. వచ్చే సోమవారం అంటే ఈ అమీన్పూర్ కు సంబంధించినటువంటి ఇటీవల భవనాన్ని కూల్చివేతల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత ఆ భవనానికి సంబంధించినటువంటి బాధితుడు కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో తమ భవనాలను, తమ బిల్డింగ్ ని కూల్చివేశారు హైడ్రా అధికారులు అంటూ, అంటే ఇక్కడ సంబంధిత అధికారులు కూడా తప్పుదోవ పట్టించారు అంటూ అందులో పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన సోమవారం రోజు ఖచ్చితంగా వ్యక్తిగతంగా కానీ లేదంటే వర్చువల్ గా కానీ హాజరు కావాలంటూ చెప్పిన పరిస్థితి. మనం అమీన్పూర్ కూల్చివేతల పర్వంలో మనం చూసాం, భారీ ఎత్తునటువంటి కూల్చివేతల పర్వం కొనసాగించింది. అయితే ఇక్కడ సంబంధిత రెవెన్యూ అధికారులకు సంబంధించిన నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగించింది. అయితే ఈ భవనానికి సంబంధించినటువంటి స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైడ్రా చర్యలు తీసుకుందంటూ వివరణ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు మాత్రం దానికి సంబంధించినటువంటి కోర్టు కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఎలా చర్యలు తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో హైడ్రా ఎలా స్పందిస్తున్నది మనం ఈ విషయంలో వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్, అంటే హైడ్రా ఏముంటుంది? ఇప్పటి వరకు కూడా కూల్చివేతలకు సంబంధించి అన్ని ప్రాపర్గా ఉంటేనే మేము కూల్చివేతలకు వెళ్తున్నామంటే కూడా హైడ్రా చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి హైడ్రా వర్షన్ ఏంటి? ఎస్ సచిన్, మీరు చెప్పినట్లుగా జనరల్ గా హైడ్రా మాత్రం దీనికి సంబంధించినటువంటి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అయితే ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో కలిసి లేదంటే ఇక్కడ రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్, జాయింట్ సర్వే చేయించి దానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక వచ్చిన అనంతరమే చర్యలు తీసుకుంటుంది. కానీ అమీన్పూర్ విషయంలో మనం ఒకసారి పరిశీలిస్తే సర్వే నెంబర్లను మార్చి అక్కడ అనుమతులు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో సర్వే నెంబర్, ప్రభుత్వ సర్వే నెంబర్లలో భవనాలు ఉన్నాయంటూ స్థానిక రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ గానీ ఇచ్చిన నివేదికల ఆధారంగా కూల్చివేతల ప్రక్రియను కొనసాగించారు. కానీ ఇక్కడ సర్వే నెంబర్, ప్రభుత్వ సర్వే నెంబర్ లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ ఇక్కడ రెవెన్యూ అధికారులు వాదిస్తుంటే అక్కడ మాత్రం కోర్టుకు వెళ్లినటువంటి ఆ భవన యజమాని, బాధితులు మాత్రం వారు కోర్టుకు స్వయంగా అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పూర్తిగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తో పాటుగా దానికి సంబంధించినటువంటి వారి వద్ద ఉన్న అన్ని ఆధారాలను, అంటే సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలంలో కాకుండా, ప్రభుత్వ సర్వే నెంబర్ లో కాకుండా హెచ్ఎండిఏ లేఅవుట్ లోనే హెచ్ఎండిఏ అనుమతితోనే ఎల్ఆర్ఎస్ తో పాటుగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల అనుమతులతోనే తాము భవనాన్ని నిర్మించామంటూ వారు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో కోర్టు దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను పరిశీలించిన అనంతరం దీనికి సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులు కానీ హైడ్రాకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే తాము మాత్రం ప్రభుత్వ స్థలాల్లో ఉన్న దాని ప్రకారమే, రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారంగా తాము కూల్చివేతల పర్వం కొనసాగించాము, కూల్చివేస్తాం, దానికి సంబంధించిన తప్పుడు ధృవపత్రాలు సమర్పించారు అంటూ హైడ్రాకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు మాత్రం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లను పరిశీలించింది. బాధితుల పక్షంలో కూల్చేసిన భవనాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే పత్రాలను పరిశీలించిన అనంతరం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా మాత్రం మరి ఎలా ముందుకు వెళ్తుంది? ఇప్పటికే హైకోర్టును పెద్ద ఎత్తున బాధితులు ఆశ్రయించిన నేపథ్యంలో హైడ్రాకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఎలాంటి వాదన వినిపిస్తారు, దానికి సంబంధించిన తదుపరి ఏం జరుగుతుంది అనేది, ఈ నోటీసులకు సంబంధించినటువంటి హాజరైన అనంతరం ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, అయితే ఆ భవనానికి సంబంధించిన యజమానులు కావచ్చు, లేకపోతే ఆ భవనానికి సంబంధించిన వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు?
సచిన్ మీరు చెప్పినట్లుగా అప్పటికే కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో వారు ఇప్పటికే స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ ఇతర హైడ్రా అధికారులకు కానీ వాళ్ళ వర్షం చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనం చూసాం 5 అంతస్తుల భవనాలను పూర్తిగా నీలమట్టం చేసింది హైడ్రా. కూల్చివేతలు కొనసాగుతున్న సందర్భంలో దానికి సంబంధించిన యజమానులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు విజ్ఞప్తులు చేశారు. ఇది పూర్తిగా అంటే ప్రభుత్వ స్థలం కాదు, ఇది ప్రభుత్వ సర్వే నెంబర్ కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేటు సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి, దాన్ని ఒకసారి పరిశీలించాలంటూ దానికి సంబంధించినటువంటి భవన యజమానులు మొరపెట్టుకున్నారు. కానీ హైడ్రా మాత్రం రెవెన్యూ అధికారుల డేటా ఆధారంగానే ముందుకెళ్లినట్లుగా తెలుస్తుంది. కానీ భవన యజమానులు మాత్రం తమకు సంబంధించినటువంటి HMD అనుమతులు ఉన్నాయి, లేఅవుట్లు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి అంటే రిజిస్ట్రేషన్లు కూడా మేము చేసుకున్నాం, ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవన్నీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల అనుమతులు ఉన్నాయి, అందుకే మేము నిర్మాణాలు చేశాం, కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాం, లక్షల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కట్టాం అని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా వాళ్ళు కోర్టుకు సమర్పించారు, హైడ్రా కూడా సమర్పించారు. కానీ హైడ్రా మాత్రం ఈ రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పూర్తిస్థాయి ధ్రువపత్రాలను డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించాలి, జీవో 99 ప్రకారమే మీరు ముందుకు వెళ్లాలంటూ గతంలో కూడా హైకోర్టు అనేక సార్లు హైడ్రాకు సూచించిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో హైడ్రా మాత్రం ఇక్కడ కొంచెం తర్జన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ సర్వే నెంబర్ కి పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు సర్వే నెంబర్ లో మరి హైడ్రా లేదంటే స్థానిక రెవెన్యూ అధికారులు ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా లేదా మరి వాళ్ళు తప్పుడు నివేదిక ఇచ్చారా అనే దాన్ని కూడా మరోసారి పరిశీలించిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రా దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి మరోసారి రీసర్వే చేయించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సచిన్ రైట్ సాగర్, మొత్తంగా అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల అమీన్పూర్ లో ఓ భవనాన్ని కూల్చేసింది హైడ్రా. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని కూల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ ను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించింది హైకోర్టు హైడ్రాను. ఈ నెల 30న వ్యక్తిగతంగానూ లేకపోతే వర్చువల్ గానూ హాజరై సమాధానం చెప్పాలంటూ కూడా ఆదేశించింది హైకోర్టు హైడ్రాను.